ఫస్ట్ అబ్బాయి అండి మీకు? ఫస్ట్ అమ్మాయి అండి. అమ్మాయా? అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు అనూష. మా అమ్మాయికి పేరు పెట్టింది కూడా యండమూరి వీరేంద్రనాథ్ పెట్టారు. తన నవల్లో హీరోయిన్ పేరు అనూష. అప్పుడు ఆ టైంలో మేము పల్లకిలో టైంలో పుట్టిందండి. మరణ మృదంగం సీరియల్ అప్పుడు ఆ టైంలో వచ్చేది. దాంట్లో హీరోయిన్ పేరు అనూష. అందుకని మా అమ్మాయికి ఆ పేరు పెట్టమని వీరేంద్రనాథ్ చెప్పాడు. తనే పెట్టి అప్పుడు ఆంధ్ర భూమిలోనూ అందులోనూ కూడా ఒక చిన్న కాలం కూడా ఫోటో, పాప ఫోటో, నెలల పాప ఫోటో వేసి 3 months బేబీ ఫోటో వేసి నా నవల హీరోయిన్ ఫస్ట్ పాప పేరు పెట్టిన ఫస్ట్ పాప అని చెప్పి తను వేశారు. అప్పుడంటే ఆ రోజు అనూష పేరు అనేది చాలా పాపులర్. మరణ మృదంగంలో హీరోయిన్ పేరు అనూష. అందుకని ఆ పేరు పెట్టమని. కొంతమంది అనూష అంటే పెట్టకూడదు, చీకటి అని అంటారు కొంతమంది, ఎక్కువ మంది. అంటే నేను నా కాదంబరి కిరణ్ కూడా ఏతో స్టార్ట్ అవుద్ది లెటర్. ఏ అంటే నెంబర్ 1 కాబట్టి ఇది పెట్టమని అతను కూడా, కిరణ్ కూడా సజెస్ట్ చేశారు అనూష అని. అందుకని మరి అబ్బాయి పేరు ఏం పెట్టారు? శ్రీహర్ష. దాని వెనకాల ఏమైనా కథ ఉందా? ఏం లేదండి. దాని మీద కథ. శ్రీ అంటే నాకు ఇష్టం. ఓకే. హర్ష అనేది అప్పట్లో కొంచెం మోడర్న్ నేమ్ అనమాట. సో శ్రీహర్ష అని పెట్టారు. ఏం చదువుకున్నారు ఇద్దరు? తను కంప్యూటర్ సైన్స్ అండి. పాప వచ్చి B.Pharmacy చదివింది. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు పాప వాళ్ళు? పాప వాళ్ళు ఇక్కడే ఉంటారు. APHB కాలనీ అని IDPL ఆపోజిట్లో ఉంటారు. బాబు మేము అంతా కలిసే ఉంటాము. మా కోడల్ని కూడా పరిచయం చేస్తాను. మా కోడలు అండి. ఓకే. జస్వంతి. సీతా జస్వంతి. మా మనవరాలు. మనవరాలు పేరు పెట్టారు? శ్రీ ఆద్య. మరి మా అబ్బాయి, అదే మీ అబ్బాయి కూతురు. మీ అమ్మాయికి ఎంతమంది పిల్లలు? ఒక పాప. ఇద్దరు మనవరాలే. ఓకే. మా పాప వాళ్ళ అమ్మాయి జీవిక. ఇదిగో మా బాబు వాళ్ళ అమ్మాయి శ్రీ ఆద్య. ఇక వారసుడు రావాలి. నెక్స్ట్ వెయిటింగ్. ఈ ఇద్దరు మొత్తం ఎక్కడ వాళ్ళండి అసలు? సంబంధాలు ఎట్లా వచ్చినాయి ఇవి? మా అబ్బాయిది లవ్ మ్యారేజ్ అండి. అమ్మాయిది అరేంజ్ మ్యారేజ్. వాడిది లవ్ మ్యారేజ్. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుని. ఇప్పుడు వినాయకరావు గారు మీకు రిటైర్మెంట్ ఎప్పుడు? యాక్చువల్గా నేను రిటైర్ అయ్యానండి. అయినా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ విషయంలో మా MD రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. సీనియర్ పర్సన్ ఉండటం మంచిదని భావించి నన్ను కంటిన్యూ చేస్తున్నారు. నేను అందరి చేతుల్లో కంటిన్యూ అవుతున్నాను సేమ్ పొజిషన్లో. మీరు పుస్తకావిష్కరణ కార్యక్రమాలన్నిటికీ వెళ్ళారండి? ఇప్పుడు మెగాస్టార్ మీద రాసిన పుస్తకానికి ఎట్లా జరిగిందండి ఫంక్షన్? ఎక్కడ జరిగింది అది? అది పార్క్ హయత్లో చాలా బాగా జరిగింది. చిరంజీవి గారు వచ్చారా? చిరంజీవి గారు రాలేదు, రామ్ చరణ్ పంపించారు. అంటే తను నా పుస్తకానికి నేను రావటం ఏంటి అని చెప్పి మొహమాట పడ్డారు చిరంజీవి గారు. పుస్తకం అయితే చాలా బాగుందండి, కానీ నా పుస్తకం నేను వచ్చి ఓపెన్ చేయటం ఏంటి అని చెప్పి మొహమాట పడి తను రాలేదు. వాళ్ళ అబ్బాయిని పంపించారు. ఆయన పుస్తకం చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా గ్రాండ్గా జరిగి ఉంటుంది. చాలా గ్రాండ్గా జరిగింది. ఎంత దాదాపు వచ్చింది, మొత్తం అందరూ వచ్చారు. బాగా ఫ్యాన్స్ అని మొత్తం. సుబ్రహ్మణ్య నా పుస్తకాలు ఈ మధ్య చాలా ఎక్కువ పార్క్ హైత్లో జరిగాయి. దానికి కారణం సుబ్రహ్మణ్యరెడ్డి గారు స్పాన్సర్ చేశారు. అక్కడ మనకి పార్క్ హైత్ అడిగిన వెంటనే దాసనాథ్ కానీ, కృష్ణ గారిది కానీ, చిరంజీవి గారిది కానీ, ఈ బుక్ అన్నిటికీ. మెగాస్టార్ ద లెజెండ్ అని పేరు పెట్టింది మీరే పెట్టారా లేకపోతే ఎవరైనా సూచించారా? నేనే పెట్టానండి. మెగాస్టార్ లెజెండ్ అంటే దానికి ముందు రకరకాల కొన్ని పేర్లు అనుకున్నాను, కానీ ఇదే పేరు అయితే ఒక 4-5 పేర్లు అనుకున్నాను. యాక్చువల్గా అనుకుని ఇది బాగుంటుంది నేను చెప్పేసి వేసాను. ఆ బుక్ కవర్ పేజీ డిజైన్ చేయించింది మటుకు చిరంజీవి గారు చేయించారు. ఆయనే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని కవర్ పేజీ ఆయనే డిజైన్ చేసి ఇచ్చారు. సినిమా ఫీల్డ్లో నెంబర్ 1 స్థానం మీద మీకున్న అభిప్రాయం ఏంటి? మా ఫీల్డ్లో నెంబర్ 1 హీరో అంటారా? ఇప్పుడు ఎన్టీఆర్ గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని చిరంజీవి గారు ప్రస్తుతం ఇప్పటికీ నెంబర్ 1 హీరోనండి. ఆయన తర్వాత ఎవరైనా మిగతా ఇప్పుడు ఏ హీరో అయినా సరే, మహేష్ బాబు కానీ ఎన్టీఆర్ ఎవరైనా సరే నెంబర్ 1 హీరో అంటే చిరంజీవి గారు అని వాళ్ళు కూడా అంగీకరిస్తారు. ఆయన ఉన్నంత వరకు ఆయనే నెంబర్ 1 అండి.
దానిలో తిరుగులేదు, దాన్ని వాదోపవాదకు ఆస్కారం కూడా లేదు. నెంబర్ 1 హీరో ఆయన చిరంజీవి. ఆ స్థానం రావడానికి ఆయన చేసిన కృషి అలాంటిది అందరికీ తెలిసిందండి. ఎందుకంటే ఏ సపోర్టు లేకుండా ఆయన వచ్చి తనంతటా స్వశక్తితో ఆయన పైకి ఎదిగాడు. డ్యాన్స్లో ఆ రోజు బిగినింగ్లో డ్యాన్సులు అంటే ఒక రకంగా ఉంది, డ్యాన్సులు ఫైట్లో ఒక రకమైన ఒక ఊపు తీసుకొచ్చి దానికి మంచి క్రేజ్ తెచ్చిన వ్యక్తి చిరంజీవి గారు. అలాగే ఆర్టిస్ట్గా కూడా అద్భుతమైన సినిమాలు చేశారు. కేవలం చిరంజీవి గారు అంటే డ్యాన్సులు ఫైట్లనే కాదు, అద్భుతమైన సినిమాలు ఆర్టిస్ట్గా విజేతలో కానీ, ఆపద్బాంధవుడు కానీ, శుభలేఖ కానీ, ఇలాంటి సినిమాలు ఆయన ఏరుకోరి. అంటే రుద్రవీణ తన సొంత బ్యానర్లో చేసిన ఫస్ట్ సినిమా కూడా రుద్రవీణ. ఆ సినిమా ఎందుకంటే ఆయన అప్పటికి కమర్షియల్ స్టార్గా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. సొంత సినిమా పెట్టినప్పుడు ఇంకా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కాకుండా ఒక మంచి సినిమాని అందించాలనే ఉద్దేశంతో నేను రుద్రవేణ సినిమా తీశాను. అట్లాగే బాగా ఆర్టిస్ట్గా ఇది ఉన్న టైంలో ఆపద్బాంధవుడు చేశాడు విశ్వనాథ్ గారితో, శుభలేఖ చేశాడు. ఇలాంటి సినిమాలన్నీ చేసి ఆర్టిస్ట్గా కూడా మంచి పేరు తెచ్చుకోగలరు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.